డిజైనర్స్. అందరూ మన వీడియోస్ బాగా ఫాలో అవుతున్నారు అనుకుంటున్నాను. ఇంకా ఫాలో అవుతూ కూడా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక షేర్ అండ్ కమెంట్ కూడా చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే నేను మళ్ళీ క్లారిఫై చేస్తాను. ఇప్పుడైతే మనము మీకు ఆల్రెడీ ఒక డౌట్ వచ్చిండొచ్చు, ఇన్ని క్లాసెస్ చెప్తున్నారు ఇంకా నాకు ఎండ్ నాట్ వేసేది అంటే ముడి వేసేది ఎలాగా అనేది చెప్పట్లేదు అన్నట్లు మీ డౌట్ వచ్చిండొచ్చు. అది కొంతమంది డౌట్ కూడా అడిగారు కూడా, ముడి వేసేది నేర్పించండి మేడం అన్నట్లు. ఈరోజు అయితే అదే క్లాస్ చూద్దామండి. ఈరోజు అయితే మనం ముడి ఎలా వేయాలి, లాస్ట్ ఎండ్ లో మనకి ఒక బీడ్స్ వేసినా సరే థ్రెడ్డింగ్ వేసినా సరే దానికి మనం పైకి దారం లాక్కుండా ముడి వేసుకుని ఎలాగ దాన్ని స్టిఫ్ గా ఉంచుకోవాలి అనేది చూద్దాం ఈరోజు అయితే నేను ముడి కుట్టు ఫస్ట్ ఈ స్పన్ థ్రెడ్ తో చూపిస్తానండి. దీంతో మీకు ఈజీగా వేయగలిగితే తర్వాత మీరు సిల్క్ థ్రెడ్ జరీ థ్రెడ్ దేంతో అయినా సరే వేసుకోవచ్చు ఈజీగా. ఈరోజు అయితే నేను చూపిస్తాను, కన్ఫ్యూజన్ లేకుండా డీటెయిల్ గా చూపిస్తాను, నిదానంగా చూసి నేర్చుకోండి. ఓకే అండి. యాజ్ యూజువల్ మనము నాట్ వేసుకున్నాము, స్పన్ థ్రెడ్ తీసుకున్నాము. 13 కానీ ఇది 24 కానీ ఏ నీడిల్ అయినా తీసుకోండి, ఇబ్బంది ఏం లేదు. ఇంకా కొంతమంది డౌట్స్ అడిగారండి, కొంచెం ప్రాక్టీస్ చేయడంలో హోల్స్ ఎక్కువ పడుతున్నాయని. అది మీకు ఇప్పుడు స్టార్టింగ్ కాబట్టి మీరు ఏదైనా సరే కొంచెము గట్టిగా థ్రెడ్ లాగడము ఇలా ఉంటుంది. దానికి తోడు మనము ఈ నీడిల్ అనేది కింద ఉన్న థ్రెడ్ మనకి టిప్ కి ఉందా లేదా అనే డౌట్ కొద్దీ మనము ఎక్కువ నీడిల్ లోపలికి గుచ్చడం వల్ల మనకి హోల్స్ అనేవి ఎక్కువ వస్తాయండి. మనకి బై ప్రాక్టీస్ హ్యాండ్ మూమెంట్ ఎంత ఫాస్ట్ గా వస్తుందో దాన్ని బట్టి మనకు హోల్స్ అనేవి తగ్గుతాయండి. పోను మీకు ప్రాక్టీస్ మీద అది క్లియర్ అవుతుంది. ఇప్పుడైతే మనము ఈ ముడి వేయటం ఎలా అనేది చూద్దాము. క్లియర్ గా చూసేయండి. చూడండి, ఇలా ఒక 2 స్టిచెస్ తీసుకున్నాము. తీసుకొని ఎండ్ నాట్ వేద్దాము. ఇక్కడ చూడండి, నేను కింద నుండి పైకి ఇలా థ్రెడ్ తీసుకున్నాను. మీకు కన్ఫ్యూజన్ లేకుండా ఇక్కడ చూడండి క్లియర్ గా. ఇలా పైకి థ్రెడ్ కొంచెం ఎక్కువగా తీసుకుంటాము. మనం ఈ నీడిల్ అనేది బయటకు రాకుండా ఇందులో నుండే నీడిల్ మనం ఫస్ట్ పైకి తీసుకున్న స్టిచ్ లో నుండి ఈ థ్రెడ్ లో నుండి మరి గ్యాప్ ఎక్కువ లేకుండా జస్ట్ కొంచెం పక్కగా ఇక్కడే మనము నీడిల్ అనేది కిందకి వెళ్ళించి ఇక్కడ కొంచెం మళ్ళీ థ్రెడ్ పైకి తీస్తామండి. ఈ థ్రెడ్ లో నుండి ఈ థ్రెడ్ పైకి తీస్తాము. ఈ తీసుకున్న థ్రెడ్ లో నుండే ఫస్ట్ తీసుకున్న థ్రెడ్ ని ఇలా నీడిల్ టిప్ కి తగిలించేసుకొని కింద మనం దారం లాగేస్తామండి. ఇది ఇక్కడికి పడిపోతుంది. ఇది ఒకేసారి లాగితే ఇలా ఒక్కసారి పడచ్చు మనకి ఎండ్ నాట్ అనేది, ఒక్కొక్కసారి పడదండి జరీ థ్రెడ్ తో. అందుకు సో ఇలాగా మనము ఇంకొకసారి నెక్స్ట్ టైం మళ్ళీ ఇలాగే ఇందులో నుండి ఇంకొక స్టిచ్ తీసుకొని దీని నుండి ఫస్ట్ తీసుకున్న స్టిచ్ ని ఇలా నీడిల్ కి తగిలించుకొని కింద థ్రెడ్ లాగేయాలండి. చూడండి, ఇప్పుడు ఈజీగా మనకి ఒకేసారి వేస్తే ఇది పైనే ఉండిపోతుందని చూడండి. ఇప్పుడు పక్కన వేసి చూపిస్తాను. చూడండి, ఇలా పైకి తీసుకున్నాము. ఇలా ఒకసారి కొంచెం సైడ్ నుండి ఇంకొక థ్రెడ్ ఇందులో నుండి తీసాము. ఇప్పుడు ఇందులో నుండే ఫస్ట్ తీసుకున్న థ్రెడ్ ని నీడిల్ టిప్ కి తగిలించుకొని ఈ థ్రెడ్ ని ఇలా కిందికి లాగేస్తాము. ఇప్పుడు చూడండి, ఓన్లీ ఇదే అయితే మనకి ముడి అనేది పైనే ఉండిపోతుందండి. సో ఇంకొకసారి తీసుకుంటే ఇందులో నుండి ఇంకొక స్టిచ్ ఇలా తీసుకొని దీని నుండి మళ్ళీ రిపీట్ అండి. సెకండ్ టైం ఇలా తగిలించుకొని ఇలా కిందికి లాగేస్తే మనకి ఇప్పుడు చూడండి ఈజీగా ముడి అనేది కిందికి వెళ్ళిపోతుంది. చూడండి, పైకి కొంచెం పెద్దగా ఒకసారి ఇలా మళ్ళీ తీసుకున్న తర్వాత ఇందులో నుండి ఫస్ట్ తీసుకున్నది ఇలా ఇక్కడ చూడండి. అదే పై నుండి డౌన్ సైడ్ కి వస్తున్నప్పుడు మనము ఎటు అయినా అంతే అండి. ఫస్ట్ ఒక థ్రెడ్ తీసుకున్న తర్వాత ఫస్ట్ తీసుకున్న థ్రెడ్ ని
ఇందులో నుండే ఇలా రానివ్వాలి. చూడండి, ఇంక ఇప్పుడు సెకండ్ టైం మళ్ళీ అలాగే చేస్తే మనకి ఇక్కడ చూడండి, నేను 1 టైం చేశాను. 1 టైం చేసినప్పుడు ఈ మనకు నాట్ అనేది థ్రెడ్ పైనే ఉండిపోయింది. ఇక్కడ సెకండ్ టైం కూడా చేస్తాను చూడండి. సెకండ్ టైం వేసిన తర్వాత మనకి నాట్ అనేది ఇలా లాగంగానే కింద థ్రెడ్ మనం లాగంగానే ఇలా కిందికి వెళ్ళిపోతుందండి. చూడండి, దీనికి డిఫరెన్స్ అదే అండి. ఇదైతే మనం థ్రెడ్ పైనే ఉండిపోతుంది. ఒక్కసారి వేస్తే ఒక 2 సార్లు రిపీట్ చేస్తే దాన్ని మనకి ఇది థ్రెడ్ అనేది ఈజీగా కిందికి వెళ్ళిపోతుందండి. ముడి అనేది పైన నిలబడిపోదు. ఇదైతే దీంట్లో టిప్ అండి. ఒకసారికి వేస్తే మనకు నిలవదు. జరీ థ్రెడ్ తో అయితే ఇంకా అస్సలు ఉండదు. ఓకే అండి, ఇది ముడి వేయటము. మీకు కన్ఫ్యూజన్ లేకుండా చూసుకొని 1కి 2 సార్లు చూసైనా సరే ఒక్క స్టిచ్ లో నుండి ఇంకొక స్టిచ్ తీయడము, ఇది కన్ఫ్యూజన్ అండి చాలా మందికి. అది కొంచెం క్లియర్ గా మనకు లాజిక్ అనేది తెలిస్తే, మనం క్లియర్ గా చూస్తే ఐడియా వస్తుందండి. దాన్ని బట్టి మనం ఒక 2 టైమ్స్ రిపీట్ చేస్తే అక్కడికి ఇంకా మనం ఎండ్ నాట్ వేసినట్లే. ఇంకా మీరు ఏ స్టిచ్ అయినా వేసుకోండి, ఇదే ఎండ్ నాట్ అండి. ఇది మనం లాస్ట్ గా ముడి వేసుకోవడం ఎలా అనేది ఈ రోజు వీడియోలో అయితే ఇదండి. మీకైతే నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇదైతే నా మగ్గం వర్క్ ఫ్రేమ్ గురించి చాలా మంది అడుగుతున్నారు. దీనికి సపరేట్ వీడియో నేను ఒకటి చేస్తానండి, ఇది ఎలాగా సెట్ చేసుకోవడం అనేది కూడా. ఈరోజు అయితే ఈ ఫ్రేమ్ మీద ఇంకొక బ్లౌజ్ అనేది ఉంది. చూడండి, నెక్ అయితే ఇలా సింపుల్ గా ఉందండి. ఓన్లీ బీడ్స్ తో కుందన్స్ తో వచ్చింది వర్క్. ఇది ఓన్లీ నెక్ కి విత్ బుటీస్ వేసామండి. హ్యాండ్స్ కి అయితే హ్యాండ్ పార్ట్ ఇక్కడ వస్తుంది, ఇంకా అవ్వలేదు. ఇలా బార్డర్ వచ్చేసి నెక్ లో ఎలా ఉందో అలాగ బార్డర్ వచ్చేసి చెక్స్ లైన్స్ వస్తాయండి. విత్ బీడ్స్ తో చెక్స్ లైన్స్ తో మనం ఇది హ్యాండ్ మొత్తం ఫిల్ చేయాలి. ఇది గ్రీన్ అయితే శారీ కలర్ అండి. సో ఇలా ఆపోజిట్ కలర్ చేస్తే బాగుంటుంది. ఆల్రెడీ మనం గోల్డ్ కానీ సిల్వర్ కానీ యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే ఇది మొత్తం బీడ్స్ అన్ని కూడా గోల్డ్ కలర్ వచ్చాయి కదా, సో అందుకు మనం శారీ కలర్ లైట్ ప్యారెట్ గ్రీన్ అండి. అందుకు మనం ఇది ఇలా ఆపోజిట్ చేసుకున్నాము. వర్క్ టోటల్ గా ఫినిష్ అయిన తర్వాత నేను మళ్ళీ ఒకసారి మీకు బ్లౌజ్ చూపిస్తానండి. ఇంక ఇప్పుడైతే మనము పంచలోహం మీకు ఐడియా ఉందనుకుంటున్నాను. ఇప్పుడు చాలా మంది పంచలోహం ఎక్కువ యూజ్ చేస్తున్నారండి. పంచలోహంలో అయితే మనకు సేమ్ గోల్డ్ చేయించుకుంటే ఎలా ఉంటుందో అలాగే ఉందండి. నేను ఒక జ్యువెలరీ ఐటమ్ అయితే తెప్పించాను. ఇది నా కోసం తెప్పించుకుంటే నాకు 5 మెంబర్స్ మా నైబర్స్ చాలా మంది కావాలన్నారండి. ఇది చైన్ అయితే మనకు చాలా సింపుల్గా బాగా వచ్చింది. ఈ ముత్యం కూడా మనకు చాలా చిన్న సైజులో బాగుందండి. ఇది అయితే మనము సింగిల్ లైన్ కూడా యూజ్ చేసుకోవచ్చు అండి. ఆ సింగిల్ లైన్తో కూడా మనము పెండెంట్ వేసుకొని యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఈ పెండెంట్ కూడా నేను దీనికి పంచలోహంలో అయితే అన్కట్స్తో వచ్చి అంత మోడల్ బాగోలేదండి. అందుకు నేను ఇది చేంజ్ చేసుకున్నాను. వేరే పెండెంట్ తీసుకొని దాన్ని చేంజ్ చేసుకున్నానండి. ఇది పెండెంట్ కూడా డిటాచబుల్ అండి. మనం ఇది తీసుకొని పక్కన క్రిస్టల్స్ ఏదైనా వాటి కోసం కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ పెండెంట్స్తో అయితే మనము ఇలా మొత్తం సెట్ చేసుకోవచ్చు అండి. నైబర్స్ అందరికీ కూడా చాలా ఇష్టపడ్డారు ఇది. నేను ఇప్పుడు వేసుకొని కూడా మీకు చూపిస్తాను. చూడండి, ఇంకా నాకు డ్రెస్ పైకి కాబట్టి ఇలా అనిపిస్తుంది. లెంత్ అయితే ఇంకా చైన్ కూడా గోల్డ్ ఫినిషింగ్ ఎలా ఉంటుందో అలాగే ఉందండి. ఇది నార్మల్ 1 గ్రామ్ గోల్డ్ కాదు, పంచలోహంలో తెప్పించుకున్నాను నేను. చాలా బాగుందండి. ఇంకా బ్యాంగిల్స్ కూడా వచ్చాయండి. నేను పంచలోహంలోనే నేను బ్యాంగిల్స్ తెప్పించానండి. బ్యాంగిల్స్ కూడా చూద్దాం ఇప్పుడు. చూడండి, డిజైన్ చూడండి. గోల్డ్ లో కూడా ఇంత నీట్ ఫినిషింగ్ ఉంటుందనేది అనుకోవట్లేదండి. చాలా బాగున్నాయి పంచలోహంవి. ఇవి గోల్డ్ అన్నా సరే ఎవరైనా నమ్మేలాగా ఉన్నాయండి.
డిజైన్ కూడా చాలా బాగుంది అండి. ఇది ఇవాళ వీడియో. మీకైతే మనం చూపించిన ఈ డిజైన్స్ కానీ మన క్లాస్ కానీ అన్ని కూడా మీకు నచ్చుతున్నాయి అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీరు ఇంకా ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.